వచ్చి రెఫరెన్స్. సో ఇంతకుముందుకు నేను ఒక షార్ట్ వీడియో చేస్తుండే దాంట్లో జనరల్గానే నేను టెక్నికల్ నాలెడ్జ్ గురించి డిస్కషన్ చేస్తుండే. కానీ ఒక కాన్సెప్ట్ ఉండే, అది 1 minute ఎక్స్ప్లెయిన్ చేయడం కొంచెం కష్టమే. బట్ దాని ఇంకా చాలా డిస్కషన్ చేయాలి. సో మళ్ళీ కూడా నేను 1 minute ట్రై చేసిన చెప్పడానికి. అండ్ ఒకవేళ లాంగ్ వీడియో కావాలంటే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కూడా. లాస్ట్లో క్వశ్చన్ వేసినుండే దానికి చాలా మంది ఓకే చేయండి అని చెప్పిన దాని గురించి మాట్లాడుకుందాం. ఏం లేదు, కాన్సెప్ట్ ఏంటంటే చాలా సింపుల్. బులిష్ మూవ్ వచ్చినప్పుడు జనరల్ గా మనకు ఒక ప్యాటర్న్ యూజ్ చేయాలి. అదే బేరిష్ క్యాండిల్ తర్వాత బులిష్ క్యాండిల్ వచ్చినప్పుడు ఈ బులిష్ క్యాండిల్ క్లోజ్ అయినాక ఈ బులిష్ క్యాండిల్ క్లోజింగ్ కి మనం బయింగ్ సైడ్ ప్లాన్ చేస్తాం. ఈ రెండు క్యాండిల్స్ కింద ఎస్ఎల్ అనేది పెట్టుకుంటాం. ఇది బై చేసేటప్పుడు రైట్ సైడ్ ఏదైతే బులిష్ క్యాండిల్ ఉందో అది గుర్తుపెట్టుకోండి. బై చేసేటప్పుడు రైట్ సైడ్ బులిష్ క్యాండిల్ ఉంటుంది, సేల్ చేసేటప్పుడు రైట్ సైడ్ బేరిష్ క్యాండిల్ ఉంటుంది. అది ఎట్లా అంటే చూడండి, ఇది సెల్ చేసే ప్యాటర్న్ అన్నమాట. ఎప్పుడైతే ఈ బేరిష్ క్యాండిల్ క్లోజ్ అవుతుందో ఈ క్లోజింగ్ కి సెల్లింగ్ ప్లాన్ చేస్తాం. ఇక్కడ దీని మీ రెండు క్యాండిల్ మీద ఎస్ఎల్ అనేది పెట్టుకుంటాం. ఓకే, సో ఇది సెల్ చేసే ప్యాటర్న్, ఇది బై చేసే ప్యాటర్న్, ఈ రెండు గుర్తు పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు బయింగ్ గురించి మాట్లాడుకుంటే ఎంతో కొంత ఒక క్యాండిల్ వచ్చింది అనుకో, అది క్యాండిల్ అయిపోతుంది. రెండు క్యాండిల్ వేస్తే ఒక మూమెంటం అయిపోతుంది. ఇట్లా ఒక 10-20 క్యాండిల్ వస్తే స్వింగ్ అయిపోతుంది. సో ఈ మూమెంటం ఎప్పుడైతే వస్తుందో రెండు క్యాండిల్ కానీ, ఒక క్యాండిల్ కానీ, మూడు క్యాండిల్ కానీ, 4-10 క్యాండిల్ కానీ, కంటిన్యూషన్ ఏదైతే ఉంటుందో బుల్లిష్ మూవ్ అయిపోతుంది. ఓకే, ఈ బుల్లిష్ మూవ్ కి ఒక డ్రా చేసుకుంటాం జనరల్ గా. ఈడ ఇది ఈ టూల్ ఏంటి అంటే ఇక్కడ చూడండి, గ్యాన్ బాక్స్ అని ఉంది. దీని సెట్టింగ్స్ ఇలానే ఉంటాయి, సెట్ చేసుకోవాలా. ఎందుకంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంటుంది చూడండి, ఈడ ఈ గ్యాన్ బాక్స్ ఓపెన్ చేసి ఈ సెట్టింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి సెట్ చేసుకోండి. ఎప్పుడైతే ఈ మూమెంటం వచ్చిందో, ఈడ మూమెంటం వచ్చి ఈడ ఒక బేరిష్ క్యాండిల్ వచ్చింది అనుకుందాం. అప్పుడు ఏం అర్థమవుతుంది మనకు? ఓకే, మూమెంటం ఇదంతా వచ్చింది, ఈడ బ్రేక్ వేసింది అని అర్థమైపోతుంది. బ్రేక్ వేసిన వెంటనే ఇప్పుడు మనం ప్యాటర్న్ గురించి మాట్లాడినాం కదా, బేరిష్ క్యాండిల్ తర్వాత బులిష్ క్యాండిల్ వస్తే బై చేస్తాం. రైట్ సైడ్ బులిష్ క్యాండిల్. ఇప్పుడు ఇక్కడ బులిష్ క్యాండిల్ వచ్చింది అనుకో, బై చెయ్యొద్దు. ఓకే, ప్యాటర్న్ ఏడ రావాలి అంటే ఏదైతే ఈ టూల్ ఉందో ఈ టూల్ మూమెంటం మొత్తం డ్రా చేసుకుంటాం. ఇట్లా డ్రా చేసుకున్నాక 50% ఏరియా ఇది. ప్రైస్ రిట్రేస్మెంట్ కావాలా, కొంచెమన్నా రిట్రేస్ కావాలి. ఇది టచ్ అయినాక, ఓకే, దీని లోపలికి వచ్చినాక లేకపోతే ఇంకా కిందికి వచ్చినాక ఆడ సేమ్ ప్యాటర్న్ ఇది ఏదైతే వచ్చిందో ఇది వచ్చినప్పుడు ఆ బుల్లిష్ క్యాండిల్ ఏదైతే ఉంటుందో దాని క్లోజింగ్ కి బై చేసి దాని కింద ఎస్ఎల్ పెట్టుకోవడం అనేది ఇది కాన్సెప్ట్. కానీ ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. ఫస్ట్ క్యాండిల్ బేరిష్ క్యాండిల్ ఇట్లా వచ్చినాయి అనుకుందాం, వచ్చి ఈడ బేరిష్ క్యాండిల్ వచ్చింది. ఈడ బేరిష్ క్యాండిల్ వచ్చినాక పక్కన బులిష్ క్యాండిల్ వచ్చేది కాస్త ఇట్లా వచ్చింది అనుకో, ఇది వీక్ క్యాండిల్ అయిపోతుంది. సో ఈ బులిష్ క్యాండిల్ ఎట్లుండాలి అంటే కొంచెం స్ట్రాంగ్ ఉండాలి. ఇది కూడా బేరిష్ క్యాండిల్ ఏ సైజ్ అవుతుందో బులిష్ క్యాండిల్ కూడా అదే సైజ్ ఉంటే బై చేయాలి, లేకుంటే లేదు. ఆల్మోస్ట్ ఉండాలి దగ్గర దగ్గర. మరి సగం కన్నా ఎక్కువ ఉండాలా, తక్కువ ఉండొద్దు అనమాట. తక్కువ ఉంటే మళ్ళీ బ్రీచ్ అయ్యి కిందికి వెళ్ళిపోతుంది, అది కష్టం అయిపోతుంది. ఎస్ఎల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనమాట. మనం ఎస్ఎల్ తగ్గించాలి. ఎస్ఎల్ కావట్లేను, ఎస్ఎల్ అయితే దాన్ని తగ్గించడానికి ట్రై చేయాలి. ఇది ఎస్ఎల్ అనుకుందాం. ఈ క్లోజింగ్ కి బై ప్లాన్ చేస్తాం. టార్గెట్ ఇక్కడ హై ఆల్రెడీ క్రియేట్ చేస్తుండగా దాన్ని ఈజీగా బ్రీచ్ చేయాలి అనేది పాయింట్. అది ఎప్పుడైతే బ్రీచ్ అవుతుందో ట్రైలింగ్ చేసుకుంటూ పోవచ్చు. అట్ ద సేమ్ టైం ఈయనే బుకింగ్ కూడా చేసుకోవచ్చు. ఇంకా టైం ఫ్రేమ్ అంటారు ప్రతి దగ్గర, ప్రతి షార్ట్ వీడియోలో, ప్రతి వీడియోలో టైం ఫ్రేమ్ అంటారు. ఈ గజ్జి ఎవరు అంటగట్టిరో తెలియదు కానీ టైం ఫ్రేమ్ కి ప్రైస్ యాక్షన్ కి చాలా తేడా ఉంది. ఏ స్ట్రాటజీ అన్నా, ఏ కాన్సెప్ట్ అన్నా ఇంటే దాంట్లో టైం ఫ్రేమ్ అడుగుతుంటారు కదా, అప్పుడే అర్థమైపోతుంది వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళు ఇంకేదో కొత్త కొత్త అన్ని గెలికి వాటిని తెలుసుకొని స్ట్రాటజీలు అంటారు. స్ట్రాటజీలకు టైం ఫ్రేమ్ ఉంటుందని అనుకుంటున్నారు. ఇలాంటి కాన్సెప్ట్ టైం ఫ్రేమ్ ఉండదు. టైం ఫ్రేమ్ యూజ్ చేసేది రిస్క్ మేనేజ్మెంట్ మీద యూజ్ చేస్తారు. అంటే ఇప్పుడు చెప్పిన ఒకటి ఇట్లాంటి ప్యాటర్న్ వస్తే బై చేయాలి అనేది, అది 1 minute లో పెట్టిరనుకో రిస్క్ 5 పాయింట్లు ఉండొచ్చు. 5 minutes లో పెడితే ఒక 10 పాయింట్ల రిస్క్ ఉండొచ్చు. 15 minutes పెడితే ఒక 15 పాయింట్ల రిస్క్ ఉండొచ్చు. లేదు 1 hour పెడితే ఒక 30 పాయింట్ల రిస్క్ ఉండొచ్చు. ఈడ రిస్క్ ఎంత ఇస్తావు అనే దాన్ని బేస్ చేసుకొని మీరు టైం ఫ్రేమ్ అనేది మార్చుకోవాలి తప్ప, నాకు టైం ఫ్రేమ్ చెప్పండి అని మొత్తం ఏ కాన్సెప్ట్ ని పడితే ఆ కాన్సెప్ట్ టైం ఫ్రేమ్ అంటే నాకు అసలు అర్థమే కాదు. ఎవరంట కట్టారు ఈ గజ్జి అనేది? ఓకే, టైం ఫ్రేమ్ అనేది రిస్క్ మేనేజ్మెంట్ ని బేస్ చేసుకొని మారుస్తారు. కాన్సెప్ట్ కు టైం ఫ్రేమ్ అనేది ఉండదు. ఇప్పుడు సేమ్ ఇక్కడ ఈడ ఒక క్యాండిల్ ఉంది, ఎగ్జాంపుల్ చూపిస్తా. ఒక బుల్లిష్ క్యాండిల్ తర్వాత దాని కింద ఒక బేరిష్ క్యాండిల్ క్లోజ్ అయింది. ఇది 15 minute టైం ఫ్రేమ్ లో చూసిన, 1 hour లో కూడా చూసి ట్రేడ్ చేయొచ్చు ఇలాంటి ఏదైనా వస్తే. ఇప్పుడు చూడండి ఈడ
బుల్లిష్ క్యాండిల్ కింద బేరిష్ క్యాండిల్ క్లోజ్ అయింది. ఇది కూడా సేమ్ ప్యాటర్నే. ఇది ప్రతి టైం ఫ్రేమ్ లో ఉంటది. ఓకే, 30 సెకండ్స్ 1 మినిట్ నుండి కూడా మంత్స్ వరకు కూడా సేమ్ ప్యాటర్న్ ఉంటది. మీరు రిస్క్ ఎంత చేస్తారు అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఎట్లా అంటే చూడండి, ఇది ఎంత ఉంది? ఇది ఆల్మోస్ట్ 0.34% ఉంది. ఎందుకంటే 1 అవర్ టైం ఫ్రేమ్ కాబట్టి 15 మినిట్స్ పోతే తగ్గొచ్చు. ఇక్కడ చూడండి 0.13% ఉంది. ఇంకా పెద్ద క్యాండిల్ తీసుకుంటే అది కూడా ఎక్కువ అయిపోతుంది. ఈడ కూడా చూద్దాం, 0.19%. ఇట్లా రిస్క్ తగ్గించాలి అంటే లోవర్ టైం ఫ్రేమ్ లో చేస్తాం, రిస్క్ పెంచుకోవాలి అంటే హైయర్ టైం ఫ్రేమ్ లో చేస్తాం. ఇప్పుడు నేను 10 రూపాయలే ఇచ్చే ఉద్దేశం ఉంది అంటే నేను లోవర్ టైం ఫ్రేమ్ వాడుకుంటా. కొంచెం నాయిస్ ఎక్కువ ఉంటుంది, మళ్ళీ కూడా ఓకే. కానీ ఇంకా నాకు పెద్ద రిస్క్ ఇచ్చినా సరే పెద్ద ప్రాఫిట్ తీయాలా అని అనుకుందాం. ఎందుకంటే 1 అవర్లో ఎక్కువ మూమెంటం వస్తుంది 15 మినిట్స్ టైం ఫ్రేమ్ తో చూస్తే. అప్పుడు 20 రూపాయలు ఇస్తా రిస్క్. సో ఇది కూడా చేంజ్ చేసుకోలేని స్టేజ్ లో ఉన్నప్పుడు ట్రేడింగ్ చేయకండి, ఆపేయండి. ఓకే, ఎందుకంటే టైం ఫ్రేమ్ అనేది స్ట్రాటజీకి ఒక టైం ఫ్రేమ్ ఉంటుంది. ఇండికేటర్ పెడితే స్ట్రాటజీ అయిపోతుంది అనేది ఆ భ్రమ నుండి ఫస్ట్ బయటికి రండి. ఓకే, క్లియర్ గా? ఫైన్. సో ఇప్పుడు కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏదైతే బుల్లిష్ మూవ్ వస్తుందో దానికి 50% డ్రా చేసుకోవాలా ఈ గ్యాన్ బాక్స్ తోటి. ఎప్పుడైతే బుల్లిష్ మూవ్ వస్తుంది కదా, ఇట్లా ఈ బుల్లిష్ మూవ్ కి డ్రా చేసుకోవాలి ఇది. కానీ వెంటనే బేరిష్ క్యాండిల్ వచ్చి మళ్ళీ ఈడ బుల్లిష్ క్యాండిల్ వచ్చింది అనుకుందాం. ఈడ మనం బై పొరపాటున చేయొద్దు. సేమ్ ప్యాటర్న్ వచ్చినప్పటికీ కూడా ఫస్ట్ కరెక్షన్ అవ్వాలి. కరెక్షన్ అంటే ప్రైస్ తగ్గాలి, తగ్గితేనే బయ్యర్ అనేది బై చేస్తాడు. తగ్గినప్పుడు ఈడ రాని ఏడైనా రాని, ఈడ మనకి ఏం చేయాలి అంటే ఒక బుల్లిష్ క్యాండిల్ రావాలి, బేరిష్ క్యాండిల్ తర్వాత అప్పుడు ఈడ నేను రిస్క్ చేస్తా, వేరే చేయాలి ఎక్కడ చేయాలి. రిస్క్ చేస్తా అనే దాని మీనింగ్ ఏం తెలుసా? ఇది ఇట్లా పోయి ఎస్ఎల్ అయినా ఓకే నాకు, ఇట్లా పోయి టార్గెట్ అయినా ఓకే నాకు అని ఒక 10 రూపాయలు అంతా రిస్క్ చేసేస్తాను నేను. పోతే 10 రూపాయలు అవుతుంది, వస్తే 20-30 రూపాయలు వస్తుంది, ఫైన్. ఓకే, బట్ 1:4 మినిమం ఉంటుంది. అంతకన్నా తక్కువ అయితే ప్లాన్ చేయం జనరల్ గా. ఇక్కడ కూడా టైం ఫ్రేమ్ మేనేజ్మెంట్ అని ఉంటుంది. అది హయ్యర్ టైం ఫ్రేమ్ ఒక స్టెప్ డౌన్ ఉంటుంది. అంటే హయ్యర్ టైం ఫ్రేమ్ 1 అవర్ అనుకో, ఇంట్రాడేకి చెప్తున్నా. లో టైం ఫ్రేమ్ 15 మినిట్స్. దీనికి ఇది ఒక స్టెప్ డౌన్ అవడం అనమాట. సరే, ఇది 15 మినిట్స్ అనుకో, మళ్ళీ ఇది 5 మినిట్స్కి వస్తాం. ఓకే, ఇది 5 మినిట్స్ అనుకో, ఇక్కడ 1 మినిట్కి వస్తాం. ఇక వేరే టైం ఫ్రేమ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అది స్వింగ్ ట్రేడింగ్ కానీ 1 డే నుండి 1 అవర్కి, ఓకే, 1 వీక్ నుండి 1 డేకి, 1 మంత్ నుండి 1 వీక్కి ఇట్లా వస్తాం. ఇది స్వింగ్ ట్రేడింగ్ రిలేటెడ్. ఓకే, ఫైన్. ఇది ఇంట్రాడే రిలేటెడ్ అన్నమాట. ఇప్పుడు నేను చెప్పేది ఇంట్రాడే గురించి జనరల్ గా కాబట్టి ఇది మీరు ప్రాక్టీస్ చేయాలా. ఓకే, 1 అవర్ పెట్టుకుందాం ఫస్ట్. ఇప్పుడు 1 అవర్ పెట్టుకుంటే మీకు ప్రైస్ యాక్షన్ లో డౌన్ లో ఉంది ప్రైస్, అప్ లో ఉంది ప్రైస్, అంటే బుల్లిష్ గా ఉంది బేరిష్ గా ఉంది అనేది తెలియదు అనుకుందాం. ఓకే, జనరల్ గా ప్రైస్ యాక్షన్ మీద క్లారిటీ ఉంటే తెలిసిపోతుంది. కానీ తెలియదు అనుకుందాం. తెలియకపోతే ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, ఒకటి ఈఎంఏ అనేది పెట్టుకున్నా 25. ఇక్కడ చూడండి 25 ఈఎంఏ పెట్టుకున్నా. దీని కింద సేమ్ కాన్సెప్ట్ యూజ్ చేస్తాం, దీనిపైన సేమ్ కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. కానీ దీని కింద ఎప్పుడైనా ప్రైస్ ఉంది అంటే, ప్లాన్ వచ్చింది అంటే సెల్లింగ్ గురించి ఆలోచిస్తాం, దీనిపైన బయింగ్ గురించి ఆలోచిస్తాం. క్లియర్? ఇది జనరల్ గా బిగినర్స్ కోసమే కాబట్టి స్పెషల్ గా. ఇప్పుడు చూడండి, ఇక్కడ బులిష్ మూవ్ వచ్చింది, ఏడేడు వచ్చిందో చూసుకుందాం. ఇది దీనిపైననే ఈడికెళ్ళి బులిష్ మూవ్ ఇది వచ్చింది. ఓకే, మళ్ళా ఇక్కడ నుండి బులిష్ మూవ్ ఇది వచ్చింది. ఓన్లీ బులిష్ మూవ్ గురించి మాట్లాడదాం. ఇక్కడ నుండి బులిష్ మూవ్ ఇడికి వచ్చింది, కానీ ఈడ మనం బై చేయమన్నాం కదా, దీనికి 50% వచ్చేవాళ్ళ. సో ఇదంతా బులిష్ మూవే. ఓకేనా? ఇప్పుడు ఇవి చూసుకుంటే ఏమైపోతుంది అంటే, ఇప్పుడు ఇండికేటర్ తీసేస్తా, అది నాకు కొంచెం డిస్టర్బెన్స్ ఉంది. అది ఎవరికైతే ప్రైస్ బుల్లిష్ లో ఉంది బెరిష్ లో ఉంది అర్థం కాదనుకుంటే అప్పుడు మరీ బిగినర్ అయి ఉంటారు వాళ్ళు. సో అప్పుడు వాళ్ళు ఈ ఇండికేటర్ యూజ్ చేసుకోవచ్చు, ఈఎంఏ 25 గుర్తుపెట్టుకోండి. ఇది బులిష్ ఉంది కదా, ఇప్పుడు నేను ఏదైతే గ్యాన్ బాక్స్ ఉందో అది సెట్టింగ్ చేసుకున్నా కాబట్టి ఇది డ్రా చేసుకుంటా ఈ మూవ్ని. ఓకే, డ్రా చేసుకున్నాక ఇక్కడ నాకు బేరిష్ క్యాండిల్ బుల్లిష్ క్యాండిల్ రావాలి. బేరిష్ క్యాండిల్ వచ్చింది, బుల్లిష్ క్యాండిల్ వీక్ ఉంది కదా, బై చేయలేం. సో స్ట్రాంగ్ ఎప్పుడు వచ్చింది? వచ్చింది. ఓకే, ఫైన్. ఇది బై చేసినాం అనుకో, 2-3 క్యాండిల్ తర్వాత వచ్చింది కదా, బై చేయొచ్చు అంటే చేసుకోవచ్చు, కానీ రిస్క్ పెరుగుతుంది. ఇలా చూడండి, ఈడ ఎస్ఎల్ పెట్టాల్సి ఉంటుంది. అదే ఇప్పుడు ఈయనే బుల్లిష్ క్యాండిల్ వచ్చింది అనుకో, ఇది రిస్క్ అనేది తగ్గుతుంది అనమాట. సో ఇది మీకు ఓకేనా కాదా చూసుకోండి. సో ఈ స్ట్రాంగ్ క్యాండిల్ ఎప్పుడైతే క్లోజ్ అయిందో అప్పుడు ఇక్కడ నుండి నేను బుల్లిష్గా ఉంటా. క్లియర్? ఎందుకంటే మూవింగ్ యావరేజ్ మీద ఉంది ప్రైస్ కాబట్టి. మళ్ళీ సేమ్ ఇక్కడ కూడా చూడండి, ఇది ఒక మూవ్. యాక్చువల్గా ఇక్కడ మూమెంటం కనబడుతుంది, గ్యాప్ కనబడుతుంది కాబట్టి ఇది మూవ్ కాదనుకుంటారు. ఇది కూడా బులిష్ మూవ్ కిందకే వస్తుంది. అంటే ఇక్కడ మనం బై చేసినాం అనుకో, హోల్డ్ చేసినాం అనుకో, ఇప్పుడు ఈడ ఓపెన్ అయితే ప్రాఫిట్ వస్తుందా రాదా? వస్తుందిగా. ప్రాఫిట్ దేనికి వస్తుంది? ప్రైస్ పెరిగినందుకు. సో ఈడ ప్రైస్ పెరిగింది అనమాట. సరే, ఇప్పుడు ఈడ మనం బై చేస్తామా అంటే ఈడ కూడా బై చేస్తాం, బట్ ఈడ డైరెక్ట్ టైం ఫ్రేమ్ లో చూసుకుంటే మనకు ఎంట్రీ ప్లాన్ అనేది కనబడతలేదు, ఫైన్. కాకపోతే ఇది చూపిస్తాం మళ్ళా, ఇది ఎక్కడ ఎందుకు బై చేస్తాం అనేది.
ఇక్కడ కూడా మూమెంటం వచ్చింది, ఇది ఫైన్. ఇక్కడ కూడా మనకు ప్రైస్ ఈడికి పోయినాక డైరెక్ట్ గా అంటే ఫస్ట్ ఈడ బేరిష్ క్యాండిల్ రాగానే బై చేద్దామా అనిపిస్తుంది, కానీ నో, ఈడికి మూమెంటం ఏదైందో 50% రావాలి, రాలే కాబట్టి చేయం. ఈడికి పోయినాక ఇదంతా 50% ఈడికి రావాలి, ప్రైస్ రాలే కాబట్టి చేయం. ఈడికి పోయినాక కూడా ఈడ కూడా చేయం, కానీ ప్రైస్ రిటర్న్ వస్తుంది అప్పుడు ప్లాన్ చేస్తాం జనరల్. క్లియర్? ఓకే. ఈడ జనరల్ గా 50% టచ్ అయిందా? ఇది కాదు 50, యాక్చువల్గా ఇది 50% టచ్ అయినాక ఈడ బై చేస్తాం, ఈడ ఎస్ఎల్ పెట్టుకుంటాం. ఓకే, ఈడికి టార్గెట్ పెట్టుకుంటారు జనరల్ గా, కానీ అది రీచ్ అయిందో లేదో తెలియదు. చూసుకుంటే రీచ్ కాలేదు, బట్ కాస్ట్ లేకపోతే ఎస్ఎల్లో ఇచ్చేస్తాం. సేమ్ ప్లాన్ ఇక్కడ ఈడ ప్లాన్ చేస్తాం. చూడండి ఎంత రిస్క్ ఉందో, ఎందుకంటే ఈ మూవ్ పెద్దది కదా. దీంట్లో ఈ డౌన్ సైడ్ ఉన్న 50% ఏరియాలనే సేమ్ ప్యాటర్న్ యూజ్ చేస్తాం. ఈడ కూడా ఓకే, ఇది మళ్ళా 50% లో ఉంది, ఈ క్యాండిల్ కి నో ప్రాబ్లం, మరి కింద ఉండొద్దు. ఈడ బై చేస్తే ఈడికి మూమెంటం వస్తుంది, ఓకే ఈడికి వచ్చింది, బట్ యాక్చువల్ టార్గెట్ ఇది. కానీ ఇక్కడ ఏమైపోతుంది, డే ట్రేడింగ్ కాబట్టి మనం ఈడికే ఎగ్జిట్ అయిపోతాం. నెక్స్ట్ డే ఇది ఓపెన్ అయ్యి కిందికి వచ్చేసింది ప్రైస్, ఫైన్. లెక్క ప్రకారం అయితే టార్గెట్ ఇదే ఉంటుంది. సో ఇది ఇందాక పోయింది, ఈడికెళ్ళి పైకి పోయి మళ్ళీ ఇట్లా రిటర్న్ వచ్చింది కదా, మనం అప్పటి వరకు స్టాప్ లాస్ ఇట్లనే పెట్టి కూసాం కదా, మనం ట్రైలింగ్ చేసేస్తాం, లేదా చిన్న ప్రాఫిట్ తోటి టిఎస్ఎల్ చేసేస్తాం. క్లియర్? ట్రైలింగ్ అన్నమాట. సో సేమ్ కాన్సెప్ట్ యూజ్ చేయాలా, ఫైన్. ఇప్పుడు ఇక్కడ మీకు దీన్ని అడ్వాన్స్గా ఎట్లా ట్రేడ్ చేయాలి, సింపుల్ గా చూసుకుంటే ఇది 1 అవర్ టైం ఫ్రేమ్. మనం పోయి మాట్లాడుకోవాల్సింది 15 minutes లో, అంటే ఒక స్టెప్ డౌన్ అవ్వాలా. 1 అవర్ టైం ఫ్రేమ్ నుండి 15 minutes పోయి అక్కడ ప్లాన్ చేయాలా, సేమ్ కాన్సెప్ట్ లో. క్లియర్? 15 minutes పోయినాం. ఇప్పుడు డైరెక్ట్ చూపించినాక డైరెక్ట్ చేయొద్దు, లో టైం ఫ్రేమ్ పోతే రిస్క్ అనేది తగ్గుతుంది, మూమెంటం మినిమం అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ బుల్లిష్ క్యాండిల్ బేరిష్ క్యాండిల్ వచ్చింది. ఇక్కడ చూడండి, 50% బిలో ఉంటే మనం బై చేయొద్దు, మినిమం 50% మీదనే ఉండాలనుకున్నాం. ఇది ఎగ్జాక్ట్ గా ఉంది, ఇది బై చేయొచ్చు, బై చేయకపోవచ్చు, కానీ ఫెయిల్ అవుతుంది, ఇది ఎస్ఎల్ అయిపోతుంది. బై చేస్తే, బై చేయకపోతే మంచిదే. క్లియర్? దాని మీద ఉంటేనే బై చేయాలన్నమాట. సరే, ఇంకా తర్వాత బేరిష్ క్యాండిల్ ఇది వచ్చింది, దీని దగ్గర బై చేస్తామా? ఇది వీక్ ఉందా, చేయం. తర్వాత బేరిష్ బేరిష్ క్యాండిల్ ఇది వచ్చింది, ఇప్పుడు దీన్ని బై చేస్తామా చేయమా? ఖచ్చితంగా చేస్తాం. ఇప్పుడు ఇది బై చేస్తామా? బై చేసినాక ఒక గుర్తు పెట్టుకోండి, రెండు ప్యాటర్న్ కిందనే పెట్టాలా. స్టాప్ లాస్ అంటే పెట్టుకోవచ్చు, చాలా చిన్న రిస్క్ అవుతుంది, కానీ దీని కింద పెడితే సేఫెస్ట్ అవుతుంది అనమాట. ప్రీవియస్ గా కూడా లోలు ఉంటాయి కదా దాని కింద. ఇప్పుడు వీడికెళ్ళి టార్గెట్ ఏడుకుంటది, ఈ హై వరకు ఉంటుంది. ఈ హై వరకు మనం బుల్లిష్గా ఉంటాం. సో ఇక్కడ రిస్క్ రివార్డ్ రేషియో చూడు, 1:6.34. ఈ రిస్క్ రివార్డ్ రేషియో కోసమే టైం ఫ్రేమ్ అనేది వాడతాము. మార్కెట్ లో వానికి తెలియకపోతే మీరు కూడా తెలియనట్టు నటించకూడదు, తెలియకపోతే తెలుసుకోండి. ఎందుకంటే స్ట్రాటజీకి ఒక టైం ఫ్రేమ్ అనేది ఉండదు. ఇది చాలా సార్లు చాలా వీడియోస్ లో చెప్పినా, మళ్ళీ కూడా అదే టైం ఫ్రేమ్ టైం ఫ్రేమ్ టైం ఫ్రేమ్ అని టైం ఫ్రేమ్ మీద వాడుతారు. టైం ఫ్రేమ్ లో ఏముండదు, టైం ఫ్రేమ్ జస్ట్ రిస్క్ మేనేజ్ చేయడానికే. ఓకే, కాన్సెప్ట్ అనేది కొన్ని రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ ప్రకారం మన ప్లాన్ ప్రకారం అక్కడ మనం ట్రేడ్ చేయాలా లేదా అనేది ఆ కాన్సెప్టే చెప్తుంది. అంతేకాని గుడ్డిగా మనము ఏది పడితే అది పట్టుకొని స్ట్రాటజీ అని చెప్పి మొత్తం స్ట్రాటజీ నన్ను కాపాడుతుంది, స్ట్రాటజీ నాకు ఆస్తులు సంపాదిస్తుంది అనే ప్లాన్లు చేయకూడదు. అది రియల్ కాదు మార్కెట్లో. సో మనకు మన రిస్క్ మేనేజ్మెంట్ వస్తే ఫైన్, అంతే. అప్పుడు మనం మార్కెట్లో ఉంటాం, లేకపోతే లేదు. సరే, ఇప్పుడు నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ టచ్ అయినాక సేమ్ క్యాండిల్ వచ్చింది చూడు, ప్రీవియస్ క్యాండిల్ తో చూస్తే ఇది చాలా బాగానే ఉంది, ఈ క్యాండిల్ లో 50% కి మీదనే ఉంది. సరే, ఇక్కడ బై చేసినప్పటికీ కూడా జనరల్ గా ఏం చేస్తాం, ఇట్లా పెట్టుకుంటాం, రిస్క్ దీని కింద పెట్టుకుంటాం. టార్గెట్ అయితే మినిమం ఇది, మాక్సిమం ఇంకా పెద్ద కూడా పెట్టుకోవచ్చు, ట్రైల్ కూడా చేసుకోవచ్చు, అది వేరే విషయం. ఈడేమొచ్చింది, 1:1.84 వచ్చింది. ఇది నాకు తెలిసి చిన్నదే కాబట్టి ట్రేడ్ చేయొచ్చు, చేయకపోవచ్చు. సరే, ఇది వస్తే ఇక్కడ వచ్చింది, ఇక్కడ మనం ఏం ప్లాన్ చేస్తాం, ఈడ బై చేస్తాం. మళ్ళీ ఇక్కడ చూడండి, బేరిష్ క్యాండిల్ తో చూస్తే బుల్లిష్ క్యాండిల్ చాలా స్ట్రాంగ్ ఉంది టచ్ అయినాక. ఈడ టచ్ అయినాక ఈడ కూడా వచ్చింది, కానీ ఇది చూడు 50% బిలోనే ఉంది కాబట్టి ఇది బై చేయం. క్లియర్? ఇది బై చేస్తే ఏది దాకా పెట్టుకుంటాం, జనరల్ టార్గెట్ అయితే ఇది దాకా ఉంటాం, కానీ ఆ రోజుకి టార్గెట్ హిట్ కాలేదు, ఒక దగ్గర క్లోజ్ అయిపోయింది మార్కెట్. సో ఇక్కడ సేఫ్. మనం నిజానికి చెప్తే డే ట్రేడింగ్ కాబట్టి డేలోనే చేస్తాం, దీన్ని హోల్డ్ చేసి తెల్లరి దాకా పెట్టుకోం మనం. ఓకేనా? సో ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాం, ఫైన్. లేదా కాస్ట్ పెట్టుకుంటాం, లెక్క ప్రకారం చూసినా కూడా ఎస్ఎల్ అయింది, అది టిఎస్ఎల్ కింద తీసుకుంటాం. మళ్ళా కిందికి వచ్చింది ప్రైస్, మళ్ళా బై చేయాలంటే చేస్తాం. దీని కిందికి దీని కిందికి ఎప్పుడు వస్తుందో ఈడ బై చేస్తాం, ఈడ ఎస్ఎల్ పెట్టుకుంటాం, ఎస్ఎల్ అయింది, మళ్ళీ ఈడ బై చేస్తాం, ఈడ ఎస్ఎల్ పెట్టుకుంటాం, మళ్ళీ మీది పోయినాక మళ్ళీ ఈడ ఏంటంటే ఎగ్జిట్ అవుతాం, డే క్లోజ్ అయింది కాబట్టి. క్లియర్? ఇది హైయర్ టైం ఫ్రేమ్ లో ప్లాన్ చేసి లోవర్ టైం ఫ్రేమ్ కు పోవాలి. డైరెక్ట్ లోవర్ టైం ఫ్రేమ్ డైరెక్ట్ హైయర్ టైం ఫ్రేమ్ ఏదో ఒక టైం ఫ్రేమ్ లో ట్రేడ్ అయితే చేయొద్దు. సేమ్ బేరీ సైడ్ కూడా ఇలానే చేయాలి. సరే, ఇప్పుడు మళ్ళీ మూవింగ్ గ్యారేజ్ పెట్టినా, ఇప్పుడు బేరీ సైడ్ చూసుకుందాం. అది ఏదైనా సరే నేను జనరల్ గా ఒక దాంట్లో చూపిస్తున్నా. ఇప్పుడు దీని కింద ఇక్కడ మనం చెయ్యం, ప్రైస్ దానికి మూవింగ్ యావరేజ్ కు అటు ఇటు పోతుంది కాబట్టి. ఓకే, మూమెంటం రాదు, ఇది మూమెంటం మీడికెళ్ళి తీసుకుంటాం అంటే తీసుకోం, కింద ఉండొద్దు, మీదనే ఉండాలి, కిందనే ఉండాలి. సరే, ఇప్పుడు బేరీ సైడ్ చూసుకుంటే కంప్లీట్ మూమెంటం అనేది డౌన్ నే ఉండాలి.
డౌన్ ఉండాలంటే ఇక్కడ చూడండి. ఈడికెళ్ళి ఈడికి ఒక మూమెంటం. ఇది హై, ఇది లో. ఇది 50% టచ్ అయిందంటే కాలేదు మరి. కాకపోతే ఈడ టచ్ అయిందా? టచ్ అయింది కదా. ఇది కొంచెం సాగదీద్దాం. వెయిట్ చేస్తే మనకు ఫస్ట్ టచ్ కాకపోయినా తర్వాత ఏం టచ్ అయింది. ఇప్పుడు ఈడ మనకు 1 అవర్లో చూస్తున్నాం కదా. ఇదే మనం 15 మినిట్స్లో పోదాం. ఓకే, ఈడ అవకాశం రాలేదు. లెక్క ప్రకారం చూసుకుంటే మనం ఈడ ఏం సెల్ చేయలేం కదా. ఈడ ఒక ప్యాటర్న్ వచ్చింది అంటే సెల్ చేస్తాం. ఇది టార్గెట్ అయిపోతుంది. క్లియర్. సో ఇది అర్థం చేసుకోవాలా. ఇది 1 అవర్లో చూపించా. ఇంకా వేరే దగ్గర ఎక్కడన్నా ఉంటే చూపిస్తా. జనరల్ నిఫ్టీలో కూడా చూపిస్తా. సో ఇక్కడ ఎక్కడ అని వెతుక్కోవాలా అని చూసుకుంటే మన ఫస్ట్ టైం క్రాస్ అవుతుంటది కదా ప్రైస్. మూవింగ్ యావరేజ్ సైడ్ వేస్ లో ఉండగా మూవింగ్ యావరేజ్ కింద క్లోజ్ మూవింగ్ యావరేజ్ సస్టైన్ అవుతుందిగా. ఇలాంటి ఏరియాలో చేస్తే ఇంకా బెటర్ గా రిజల్ట్ వస్తుంది అనమాట. అది బుల్లి సైడ్ అయినా బెరీ సైడ్ అయినా. ఇప్పుడు ఇక్కడ మూమెంటం చూసుకుంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఒక లో క్రియేట్ చేసింది. అంటే ఇది హై క్రియేట్ చేసింది, ఇది లో క్రియేట్ చేసింది. ఓకే, ఇది ఇన్సైడ్ క్యాండిల్ దేకము ఇన్సైడ్ కాబట్టి దీన్ని అవాయిడ్ చేసేసినాం. సరే, ఇప్పుడు ఈ 50% ఏడే టచ్ అయింది, ఈ క్యాండిల్ టచ్ అయింది. ఈ క్యాండిల్ టచ్ అయినాక బెరిష్ క్యాండిల్ వచ్చింది, బులిష్ క్యాండిల్ తర్వాత ఇటు సెల్ చేస్తామా? చెయ్యం. ఎందుకంటే ఈ క్యాండిల్లో 50%కి కొంచెం కిందికి ఉన్నా పర్లేదు, 50% ఉన్నా పర్లేదు అనమాట. ఆల్మోస్ట్ స్ట్రెంత్ ఈక్వల్ ఉండాలి. సరే, ఇప్పుడు దీన్ని దేకలేదు కాబట్టి దీన్ని బ్రీచ్ అయినాక ఇది బ్రీచ్ అయింది. ఇది బ్రీచ్ అయినాక మళ్ళీ ప్యాటర్న్ సేమ్ రిపీట్ చేయాలి. ఫస్ట్ క్యాండిల్ ఒక బులిష్ క్యాండిల్ వచ్చింది, ఇది బెరిష్ క్యాండిల్ స్ట్రాంగ్ గా వచ్చింది. ఇప్పుడు ఇదే మన ప్యాటర్న్. ఓకే, ఇదే ప్యాటర్న్ అయినప్పుడు ఇక్కడ ఏం చేస్తాం మనం? ఇది సెల్లింగ్ ప్లాన్ చేసుకొని ఎగ్జాక్ట్ గా ఎస్ఎల్ చిన్ననే పెట్టి అది హిట్ అయినా కాకపోయినా తర్వాత విషయం. ఎస్ఎల్ అయితే ఎస్ఎల్, టార్గెట్ అయితే టార్గెట్. ఇది టార్గెట్. ఈడేమొచ్చింది 1:3.79. ఓకే, సేమ్ ఇదే వేలో ప్లాన్ చేసుకోవాలి మనం. కాకపోతే ఇది మళ్ళా మనం 1 అవర్లో డైరెక్ట్ చూపిస్తున్నా కదా, 1 అవర్లో చేయొద్దు. అలా అని 15 మినిట్స్ కూడా డైరెక్ట్ చేయొద్దు. ఏ టైం ఫ్రేమ్ వాడినా దానికి లోవర్ టైం ఫ్రేమ్ అనేది ఒకటి ఉంటుంది, స్టెప్ డౌన్. అక్కడికి పోయి మళ్ళీ ప్లాన్ చేసుకోవాలా. 15 మినిట్స్ పోయినాం. 15 మినిట్స్ పోయి ఈడ చూడండి ప్లాన్ ఎట్లుంటుందో. టచ్ అయినాక ఈడ పర్ఫెక్ట్ గా రాలేదు. ఈడ ఈడ బుల్లిష్ క్యాండిల్ ఎంత ఉందో బెరిష్ క్యాండిల్ అంత రాలేదు. క్లియర్. మళ్ళా ఇది రాలేదు కాబట్టి దీని మీదికి పోయినాకనే మనం ప్లాన్ చేయాలా. ఈడ పక్క పంటి దీన్ని ఇన్సైడ్ లో చేయొద్దు. క్లియర్. ఈడ మళ్ళీ బ్రీచ్ అయింది కాబట్టి ఇప్పుడు చేయొచ్చు. ఇప్పుడు చూడు ఈ క్యాండిల్ కదా ఎంట్రీ. ఇది రిస్క్ గా. ఇప్పుడు చూడండి రిస్క్ రివార్డ్ రేషియో ఎట్లుంటుందో. ఇది ఈ క్లోజింగ్ కి బై చేసినాం. ఇప్పుడు ఎంత ఉంది చూడండి, 1:6.13. ఓకే, ఈ రిస్క్ రివార్డ్ రేషియో అంటే మినిమం 1:4 ఉండాలి కాబట్టి ఇవి చాలా మంచి రిజల్ట్ చూపించే అవకాశాలు ఉంటాయి. సో ప్రాపర్ వేలో చేయాలి. చేసుడు కూడా ఎన్ని 20, 20, 30 షేర్ తగలేరు అనుకో, అట్లాంటిది ట్రేడింగ్ అనరు దాన్ని. చెప్తున్నాను. మా అంటే మాక్సిమం 3 ఉంటాయి. లేదా ప్రాఫిట్ ఒకదానికి వచ్చిందంటే క్లోజ్ చేసేయాలి. క్లియర్. ఇట్లా అయితేనే సాధ్యం అవుతుంది, లేకపోతే సాధ్యం కాదనమాట. మీరు ఏమైనా చేయండి, మీకు అసలు డిమాటే అలౌ చేయట్లేదు 3 ఎంట్రీల కంటే అనేది మైండ్లో పెట్టుకొని అట్లా ట్రేడ్ చేయగలిగితే ఓకే, లేకుంటే లేదు. సో ఇలాంటి చాలా ఒక్కొక్క షార్ట్ ఇంకా ఒక్కొక్క కథ ఉంటుంది. బట్ నేను ఇన్ని వీడియోలు, ఇన్ని లాంగ్ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా రికార్డ్ చేయలేను కాబట్టి చాలా ఉన్నాయి. ఇప్పుడు చూడు చాలా ఛానల్స్ చాలా అవి కాపీ కొడుతున్నారు కదా. ఆ కాపీ కొట్టుడేందో మరి మళ్ళా దాంట్లో పెయిడ్ కోర్సులు కూడా. ఆ పెయిడ్ కోర్సులు ఈ దాని కంటే బెటర్ మనమే డైరెక్ట్ గా ఏవైతే ఉన్నాయో, ఏవైతే చెప్పాల్సి ఉన్నాయో అన్నిటికండి డైరెక్ట్ యూట్యూబ్ ఛానల్లో పెట్టేస్తా. ఒకటి చూసుకుంటా పోండి. అప్పుడు ఏ ఏ పెయిడ్ కోర్స్ కానీ ఏ సర్వీస్లు కానీ తీసుకోవాల్సిన అవసరమే ఉండదు. ఫ్రీగా ఒక్కటొక్కటి అన్ని తోడి బయట తెచ్చి చెప్తా. 1 బై 1 ప్రాక్టీస్ చేసుకోండి. ఒక్కదాన్ని ఫాలో అవ్వండి మీకు నచ్చిందండి. ఓకే, మీకంటూ ఒక దాని మీద ఇంట్రెస్ట్ వస్తుంది, దాన్ని ఫాలో అయిపోతే సరిపోతుంది, అయిపోతుంది. ఇంకా ఈ మిగతా దందాలో పడకూరి, ట్రాప్లో అస్సలు పడకూరి. ఈ మధ్య చూసిరు కదా మన పేర్లు మన లోగోలు వాడి ఎంతమంది ఫ్రాడ్స్ ఉన్నారో, ఎంతమంది దొంగలు ఉన్నారో. ఓకే, ఒక్కరు కాదు చుట్టుపక్కలంతా. ఇది స్టాక్ మార్కెట్ అంటే పైసా రిలేటెడ్ కాబట్టి దీని మీద దొంగలు అనేది చాలా మంది ఉంటారు. జాగ్రత్త ఉండండి వాటితోటి. ఓకే, మళ్ళా మన పేరు కానీ లోగో కానీ యూజ్ చేసి వాడన్న పైసలు అడిగితే ఒక్క రూపాయి వనికి ఇవ్వద్దు, ఆడ ఎవ్వడైనా సరే. ఓకే, పొర్రపాటున కూడా ఆడ ఏం చేసినా కూడా పైసల గురించి మాట్లాడితే మాత్రం కథం రిపోర్ట్ కొట్టి పడేయండి, అయిపోతుంది. క్లియర్ కదా. ఫైన్. అయితే రిస్క్ తెలుసు కదా, ముందే ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు మాక్సిమం 3 ట్రేడ్లు అంటే చూడు, నా రిస్క్ ఎంత ప్లాన్ చేయగలుగుతా. ఇప్పుడు నా జీతం 30,000 అనుకో, అంటే ఒక్క రోజుకి 1,000 రూపాయలు లెక్క అనుకుందాం. అయితే మార్కెట్లో ఈ 1,000 రూపాయలలో నేను ఇంటికి ఎంత చూసుకోవాలా, నేను ఎంత పెట్టుకోవాలంటే నేను ఎక్కువ పెట్టుకోలేను. నేను 300కి మించి పెట్టలేను మార్కెట్లో అనుకుంటే ఒక్క ట్రేడ్కి 100 రూపాయలు రిస్క్ లెక్క ప్లాన్ చేసుకోవాలన్నమాట నేను. ఓకే, ట్రేడింగ్ అంటే ఆప్షన్ బయింగే అని కాదు, చిన్న చిన్న స్టాక్లలో కూడా డే ట్రేడింగ్ చేసి చిన్న చిన్నగా సంపాదించుకుంటూ పోవచ్చు. 100 రూపాయలు రిస్క్ చేసినాం అంటే ఇక్కడ చూసినారుగా 1:6.5 వస్తున్నాయి అంటే ఇప్పుడు 3 ట్రేడ్లు చేసిర్రు. ఇంట్లో ఒక్క ట్రేడ్ ప్రాఫిట్ వచ్చింది అనుకుందాం, 600 అనుకుందాం. రెండు ఎస్ఎల్ అయినాయి, ఏమైపోతుంది? 200 మళ్ళీ మిగిలింది ఎంత? 400. అంటే
మూడిట్లలో ఒక్క ట్రేడ్ సక్సెస్ అయినా నువ్వు ఉంటావు మార్కెట్లో సూపర్ సక్సెస్గా. క్లియర్. మళ్ళీ ఒకవేళ రెండు టార్గెట్ హిట్ అయినాయి అనుకుందాం, 1200. ఓకే, ఒక ఎస్ఎల్ అయిందనుకో 100 బాయ్. ఇప్పుడు ఏమైతుంది, 1100 అవుతుంది. ఇప్పుడు ఈ 1100 ఇట్లనే వచ్చింది అనుకో, ఈ రేషియో నీ శాలరీ కన్నా ఎక్కువనే వస్తుంది కదా. సో ఇది జస్ట్ ఒక క్యాల్కులేషన్ మాత్రమే, ఇంకా రియాలిటీ వేరు ఉంటుంది, చేంజెస్ ఉంటుంది, కొంచెం కఠినంగా కూడా ఉంటుంది అది. బట్ లైవ్ లో ట్రేడ్ చేసి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినంత ఈజీ కూడా ఉండదు. లైవ్ లో ట్రేడ్ చేస్తుంటే ఇంకా కొత్త కొత్త సినారియోస్, కొత్త కొత్త సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. అవన్నీ మైండ్ లో పెట్టుకొని ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్. పేపర్ ట్రేడ్ చేయండి, రియల్ ట్రేడ్లు చేయమని కాదు దీని ఉద్దేశము. పేపర్ ట్రేడ్ చేస్తే మీకు ఎంతవరకు వర్కౌట్ అవుతుంది లేదనేది మీకు తెలుస్తుంది. ఓకేనా, ఫైన్. సో ఇది ప్రాక్టీస్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంకా చాలా వీడియోలు చేయాలనుకుంటే చేయొచ్చు, ఎన్నో ఉండి. ఓకే, ఎన్నో ఉండి మళ్ళా ఇంకా ఎక్కడ కూడా దొరకని విధంగా ఉంటాయి. ఇవి శాంపుల్ వర్షన్, ఇది ఇంకా చాలా 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 ఉంటాయి, చెప్పుకోవాల్సి ఉంటాయి. సో ఇది బిగినర్స్ కి ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసము. సో వాళ్ళకు నచ్చింది లేనిది అసలు ఇట్లాంటిది ఓకేనా కాదా, మీకు ఒకేలా ఓకే అనుకుంటే ఇంకా కొన్ని వీడియోలు చేయమంటే చేస్తా, లేకుంటే లేదు. ఓకే, ఫైన్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మాత్రం ఇంతే. మళ్ళా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటాను. బాయ్.